శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు పూజా విధానం మహిమ. ఆ వృత్తాంతం విన్న పిమ్మట ధరణి అవ్యక్తం వల్ల జన్మించిన బ్రహ్మ శరీరం నుండి వెలువడ్డ ఆ మాయ గాయత్రి 8 భుజములు కలిదే వైత్రాసురుడితో పోరాడను. ఆమెయే దేవకార్యం చేయగొరి నంద అయినది. బ్రహ్మ మాట మేరకు మహిషుడను రాక్షసుని వధ చేయనున్నది. విష్ణుమాయచే అతడు చచ్చెను. అది ఎట్లు ప్రభువు నాకు చెప్పమని ప్రశ్నించగా, వారాహదేవుడు ఇట్లు జగములకు మేలు కోరిన ఈ దేవి శంకరుని ప్రియురాలు గంగయు అగును. ఏది ఎప్పుడు ఎట్లు జరగవలెనో తెలిసినవాడు, అన్నయూ తెలిసిన పరమాత్మయే. స్వయంభవ మన్వంతరాన మందరగిరి యందు వైష్ణవి మహిషుడు అను రక్కసుని చంపెను. తర్వాత మరి ఒక మహిషుడు కలడు. అతడు మైత్రాసురుడు. మహాబలపరాక్రమాలు గల అతడు వింజమున నందచేత చచ్చెను. ఆ తల్లి జ్ఞానశక్తి. మహిషుడు అజ్ఞానం రూపుకట్టినవాడు. అజ్ఞానం జ్ఞానం చేతనే రూపుమాయు అనుట చేతను సంశయం లేకుండును. మూర్తిపక్షంన ఇతిహాసం మూర్తి సంభావన లేనిచో ఆమెను ఒకే స్వరూపంతో హృదయాన సంభావించాలి. వేద పండితులు వేదవాక్యాలతో దీన్ని చక్కగా తెలియజెబుతారు. దేవి, ఇప్పుడు వినము. దేవదేవుడకు విష్ణువు పూజ 5 మహాపాతకాలను నశింపచేయున్నది. పుత్రులను ధనాన్ని ప్రసాదించినది కలదు. దాన్ని చెప్పెదను. ఈ జన్మమున లేమి, రోగం, కుష్టు మొదలగు వాని చేత పీడనందినవాడు, సంపదలు పుత్రులు లేనివాడగు నరుడు మండలమందు దేవితో పాటుగా ఉన్న దేవుని చూసి వెనువెంటనే సంపదను, ఆయువును, ధనమును, కుమారుని సుఖమును పొందును. విధానాన్ని అనుసరించి 9 బొడ్డులు కలదియో 16 గాని 8 గాని దళములు కలదియో అగు మండలాన పూజ నొందినవాడు, మంత్రములే ఆకారమైన వాడు, తల్లి కడుపున పుట్టనివాడు, పరదైవమగు నారాయణుని ఆచార్యుడు చూపగా చూచినవాడు, విశ్లేషించి కార్తీక మాసాన శుక్లపక్షాన ద్వాదశి నాడు కానీ, లేదా అన్ని నెలల్లో ద్వాదశులయందు కానీ, సంక్రాంతి దినాన కానీ, సూర్యచంద్రుల గ్రహణ దినాలందు కానీ గురువు ద్వారమున అర్చనలు కొన్న పరమదైవం నారాయణుని దర్శించినవాడు పరమానందాన్ని వాని పాపాలన్నీ పటాపంచలగును. పరమానందమందును వాని పాపాలు పటాపంచలగును. గురువు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అను భక్తుల పరీక్షను జాతిని బట్టి, శుద్ధిని బట్టి, పనులను బట్టి 1 సంవత్సరం చేయవలను. అట్లు తన కడకు వచ్చిన వారిని చక్కగా పరీక్షించి తెలుసుకొని గురువు వారిని ఎదకు హత్తుకోవాలి. వారును భక్తి కలవారే సంవత్సర కాలం గురువును పరమేశ్వరునిగా భావించి విష్ణువుకు వలె చెప్పలత లేని విధంగా భక్తి చెయ్యాలి. అట్లు 1 ఏడు ముగిసిన పిదప గురువును ప్రసన్నుని చేసుకోవాలి. పూజుడా, తపోధన, నీ దయచేత సంసార సముద్రం దాటుటను ఇహలోకపు భాగ్యమును కోరుచున్నాము. తెలివిగలవాడు గురువును ఎదుట ఉన్న విష్ణువుగా భావించి ఇట్లు చక్కగా పూజించాలి. గురువు కూడా వారట్లు కొలవగా కార్తీక మాసం దశమి నాడు పరమేష్ఠి మంత్రం జపిస్తూ మర్రి చెట్టు పాలను పుచ్చుకొని దేవదేవుని సన్నిధి యందు నిద్రించాలి. మరియు భక్తుడు వివేకంతో గురువు ముందు తాను గాంచిన కళ గురించి విన్నవించాలి. గురువు అందులో శుభమును అశుభమును తెలియజెప్పాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్నానం చేసే దేవాలయమును కరగవలెను. గురువు చక్కగా తీర్చిదిద్దిన భూమి యందు మండలం కూర్పవలెను. వేరువేరు శుభలక్షణాలతో భూమిని చక్కగా అలంకరించి 16 అరలు గల చక్రాన్ని కానీ 9 పొడిపెడగల మండలాన్ని కానీ గీయాలి. లేదా 8 రేకుల పద్మం వంటి మండలంనైనా రాసి చూపవలెను. ప్రయత్నంతో తెల్లని వస్త్రంతో భక్తులకు నేత్రబంధం చెయ్యాలి. తర్వాత వారి వారి వర్ణముల క్రమాన్ని అనుసరించి పువ్వులు చేతదాల్చిన శిష్యుల్ని ప్రవేశపెట్టాలి. రంగులతో 9 బొడుపుల మండలం చేసినప్పుడు గురువు తూర్పు దిక్కున ఇంద్రుని నిలిపి పూజించాలి. లోకపాలురందరినీ ఇట్లు వారి వారి దిక్కుల యందు నిలపవలెను. అగ్నిని ఆగ్నేయమందు, యముని దక్షిణమందు, నిరుతిని నైరుతియందు, వర్ణుని దక్షిణమందు, వాయువును వాయువ్యమందు, కుబేరుని ఉత్తరం నందు, రుద్రుని ఈశాన్యమందు నిలిపి పూజించాలి. ఈ విధంగా శాస్త్రాన్ని అనుసరించి ఆయా దిక్కుల క్షేత్రాల్లో దిక్పాలులను పూజించి పద్మం నడుమ పరమేశ్వరుడు విష్ణువును పూజించాలి. తూర్పు రేకున బలరాముని, దక్షిణపు ఆకున ప్రద్యుమ్నుని, పడమటి రేకున అనిరుద్ధుని, ఉత్తరాన సర్వపాతకములను అణిచివేయి వాసుదేవుని నిలిపి పూజించాలి. ఈశాన్యాన శంఖాన్ని, ఆగ్నేయాన చక్రాన్ని, దక్షిణమున గదను, వాయవ్యాన పద్మాన్ని, ఈశాన్య దిక్కున రోకల్ని, దక్షిణాన గరుడిని పూజించాలి. దేవదేవునికి వెనక వైపుగా లక్ష్మణుని నిలపాలి. ధనుసును, ఖడ్గంను దేవుని ముందు భాగాన నిలపాలి. శ్రీవత్సమును, కౌస్తుభాన్ని కూడా దేవుని ముందుంచి పూజించాలి. ఇట్ల పద్ధతి ప్రకారం దేవదేవుడకు జనార్దనుని పూజించి దిక్కులందలి మండలాలలో 8 కుంభాలను పద్ధతిని అనుసరించి ఉంచాలి. మరియు విష్ణు సంబంధమైన 9వ కలశం ఒకదాన్ని కూడా ఉంచాలి. ముక్తిని కోరుచు వైష్ణవ ఘటంతో దేవుని అభిషేకించాలి.
సంపదయందు కోరికతో ఇంద్రఘటం తోడను, వస్తువులు ప్రతాపం కోరువాడు ఆగ్నేయఘటం తోడను అభిషేకం చెయ్యాలి. మృత్యువును గెలుచు పద్ధతి కొరకు దక్షిణ దిక్కు కలసం తోడను, దుష్టుల్ని రూపుమాపు కోరికతో నైరుతముగ కలసం తోడను స్నానం చేయించాలి. శాంతికై దక్షిణ కలసం తోడను, పాపాలు నశించుటకై వాయవ్య కలసం తోడను, ద్రవ్య సంపత్తి వాంఛ కలవాడు ఉత్తర కలసం తోడను అభిషేకం చెయ్యాలి. ఈశాన్య దిక్కు కలసంతో జ్ఞాన సంపదకై స్నానం చేయించాలి. ఇది లోకపాలుర ఘటములు. ఒక్కొక్క కలసంతో నరుడు స్నానం చేసినను సర్వపాపాలు పోగొట్టుకొనను. అడ్డులేని జ్ఞానాన్ని సంపదను విప్రుడు వివేకం కలవాడు పొందును. ఇంకా 9 కలశాలతో స్నానం చేస్తే చెప్పనేలా పాతకాలన్నీ వానికి నశించును, మరియు విష్ణువంతటి వాడగను, లేదా వెనువెంటనే రాజగును. అట్లు కాక సంఖ్యను అనుసరించి అన్ని దిక్కుల యందును తన శాస్త్ర విధానాన్ని బట్టి లోకపాలులను పూజించాలి. ఇట్లు ప్రసన్నమగు బుద్ధి కలవాడై లోకపాలురకు దేవులను చక్కగా పూజించి తర్వాత కన్నులకు గుడ్డ కట్టుకున్న శిష్యులను ప్రదక్షిణంగా ప్రవేశపెట్టాలి. అగ్ని తేజస్సు దాల్చినవి, కాల్చినవి, వాయువు చేత విసరబడినవి, సోమరసం చేత తృప్తి నందినవి అగు సమయములను పండితుడకు ఆచార్యుడు శిష్యులకు వినిపించాలి. బ్రాహ్మణులు వేదములో నిందింపరానివి. బ్రాహ్మణుడు విష్ణువే. రుద్రుని, ఆదిత్యుని, అగ్నిని, లోకపాలులను, గ్రహాలను, గురువులను, విష్ణు భక్తులను, మునుపు దీక్షకున్న పురుషుని నిందింపను అని ప్రతిజ్ఞ చేయించి తర్వాత హోమకార్యాన్ని చేయించాలి. శిష్యుని దేహం నందున్న తత్వములను అనగా పంచభూతములు మొదలగు వారిని శుద్ధి చెయ్యాలి. ఓం నమో భగవతే సర్వరూపిణే హుంఫట్ స్వాహ అను 16 అక్షరాల మంత్రంతో జ్వలిస్తున్న అగ్నియందు హోమం చేయించాలి. గర్భాధానం మొదలగు సంస్కారాలు 3 ఆహుతులతో దేవదేవుని సన్నిధి యందు గావించాలి. హోమం ముగిసిన పిదప దీక్షకున్న రాజు గురుదక్షిణగా ఏనుగులు, గుర్రాలు, వలయాలు, సువర్ణాలు, అగ్రహారాలు మొదలగు వారిని ఒసగాలి. బుద్ధిశాలియగు మధ్యముడు ఎక్కువ ధన సంపద లేనివాడు మధ్య విధమగు గురుదక్షిణ ఒసగాలి. ఇతరుడు సామాన్యుడు కొంచెంపాటి సువర్ణంతో ఏదైనా తనకు కలదాన్ని జంటగా ఒసగవలను. ధరాదేవి ఇట్లు చేయగా కలుగు పుణ్యం మహిమను 100 ఏండ్లు వర్ణించినను తీరదు. ముందు దీక్షితాత్ముడై వరాహ పురాణం వినలేని వానికి వేదములు, పురాణాలు, అన్ని మంత్రములు చేతికి చిక్కినట్లే. పుష్కర తీర్థమందు, ప్రయాగమందు, సింధుసాగరమందు, దేవనిలయమగు కురుక్షేత్రమందు, విశేషించి వారణాసి అందు, గ్రహణ కాలమునను విషువమునందును జపించు వారికి ఏ పుణ్యం కలుగునో దానికి రెట్టింపు ఫలం దీక్షితుడై ఈ వరాహ పురాణం విన్నవానికి కలుగును. దేవతలు కూడా తపం చేసి ధ్యానింతురు. మేము భారతవర్షమున ఎప్పుడు పుట్టుదము, దీక్షితులమై ఎప్పుడు వరాహ పురాణం విందుము అని పలుకుచుందురు. 16 విభాగాలు కల వరాహ పురాణం వింటూ ఎప్పుడు దేహమును వదిలి మరలా పుట్టుకలేని పరమస్థానం పొందుదమో కదా అని ధ్యానిస్తారు. ఓ భూదేవి, మేము కార్తీక మాసాన ఎప్పుడు యాగం చూతుమో అని విభుదులు పలుకుతారు, మనసును చింతిస్తారు. ఓ భూతధారిణి, నేను నీకు ఈ యాగ విధానం చెప్పాను. ఇది దేవతలకు, గంధర్వులకు, యక్షులకు అన్ని వేళలందునూ దుర్లభమైనది. దేవి, దీన్ని తత్వంతో ఎరిగినవాడు, మండలాన్ని తత్వపూర్వకంగా దర్శించుకున్నవాడు, ఈ విధానాన్ని తత్వంతో వినవాడు ఈ అందరూ ముక్తులని వేదం చెబుతున్నది అని చెప్పగా, ధరణి దేవా, ఈ 12 ఫలమును నీవు చెప్పితివే, దాన్ని అల్పమగు ఆయువు గల మనుషులు పొందజాలరు. తక్కువ శ్రమతో 1 సంవత్సర కాలం ఉపవాసం అంటే మహాఫలం పొందు మార్గం నాకు తెలియజెప్పుము అని కోరగా వరాహమూర్తి ఇట్లు పలికెను. దేవి, ఈ అర్థమునే ముందు గొప్ప కీర్తిగల శ్వేతుడని రాజు స్వర్గమున గొప్ప ఆకలిపీడ ఉంది వశిష్ఠుని అడిగెను. ఇలావృత వర్షాన దొడ్డబుద్ధి గల శ్వేతుడని రాజుండెను. అతడు పట్టణాలతో, తోటలతో, చెట్లతో కూడిన సమస్త భూమిని భగవంతుడా బ్రాహ్మణులకు ఒసగకోరుచున్నాను, నాకు అనుమతి నిమ్ము అని వశిష్ఠునితో పలికెను. అప్పుడు వశిష్ఠుడు ఆ రాజసత్తమునితో ఇట్లనెను. రాజా, అన్నదానం సర్వకాలములందునూ సుఖం కలిగించినది. అన్నం మొసగితే భూతలాన ఇయ్యబడింది ఏముండును? అన్ని దానాల్లో అన్నదానం మిన్న. అన్నం వల్లనే సర్వప్రాణులు పుడుతున్నవి, అన్నం చేతనే వృద్ధి పొందుతున్నవి. అందువల్ల సర్వప్రయత్నంతో రాజా అన్నమిమ్ము అనెను. రాజా మాటను లెక్క చేయక వశిష్ఠునితో ఇట్లనెను. నీ అన్నం ఇది ఏమి ఒక గొప్ప దానమిచ్చు వస్తువా చెప్పు. అన్ని రత్నాలను, వస్త్రాలను, అలంకారాలను, నగరాలను, ఏనుగులను, మృగచర్మాలను ఆ శ్రీమంతుడు బ్రాహ్మణులకు ఇచ్చుచుండెను. అంత గొప్ప ధర్మవేత్తయగు ఆ రాజు భూమినంతటినీ జయించి పురోహితుడు
తాపసశ్రేష్ఠుడు వశిష్ఠునితో, భగవానుడా, 1000 అశ్వమేధాలను చేయగోరుచున్నానని పలికెను. బంగారు కాసులు, రత్నాలు, వెండి వస్తువులు మొదలగు వాణ్ణి యజ్ఞం చేసి ఆ రాజు బ్రాహ్మణులకు దానం ఒసగెను. కానీ తక్కువ వస్తువును తలచి అన్నాన్ని కానీ నీటిని కానీ ఒసగలేదు. ఇట్లు గొప్ప విభవం గల మహాత్ముడుగా ఆ రాజుకు కాలధర్మవశాన మృత్యువు సంప్రాప్తించెను. దప్పి ఆకలి అనేవి బాధిస్తుండగా ఆ రాజవరుడు అప్సరసుల నివాసముకు శ్వేతమను పర్వతమును కరిగెను. పరలోకాన్ని తిరుగుచూ దొడ్డబుద్ధి గల ఆ రాజు ఆకలి దప్పుల చేత పీడనందెను. అందాతని వెనుకటి జన్మం పూర్తి కాలినదై ఉండెను. ఆ రాజు దాని ఎముకలను ప్రోగు చేసుకుని నాకుచూ ఉండెను. మరలా విమానమెక్కి స్వర్గమున కెరిగెను. అంత పెద్ద కాలానికి చక్కగా చేసిన వ్రతములు గల ఆ రాజు ఎముకలను నాకుచూ మహాత్ముడకు వశిష్ఠునకు కానవచ్చెను. వశిష్ఠుడు, ఇదేమి రాజా, నీ ఎముకనే తినుచున్నావని అడిగెను. ఇట్లు మహర్షియగు వశిష్ఠుడు పలకగా శ్వేత మహారాజు ఆ మునితో ఇట్లు పలికెను. స్వామి ఆకలితో ఉన్నాడని మునుపు నేను అన్నపానములు ఒసగలేదు, అందుకే నా ఆకలి దారుణమైనది. రాజు ఇట్లనగా మునిపొంగవుడు వశిష్ఠుడు ఆ మహారాజు శ్వేతునితో మరలా ఇట్లు పలికెను. రాజా, విశేషంగా ఆకలిగొన్న నీకేమి చేయుదును? దానం మొసగనిది ఎవ్వనికి ఏదియు మేలైనది లభించదు. రత్నములు, బంగారము దానం మొసగుట చేత నరుడు భోగములు కలవాడగను. అన్నం ఒసగుట చేత అన్ని కామములతో తృప్తి కలవాడగను. రాజా, అది ఎంత దానం అనుకుని నీవు అన్నదానం చేయవైతివి? మహాముని, భక్తి నిండిన మనసుతో నిన్నడుగుచున్నాను. దానం మొసగనిది పొందుట ఇట్లో నాకు తెలియజెప్పము. వశిష్ఠుడు ఇట్లు చెప్పాను. రాజా, దానికి ఒక దారి ఉన్నది, సంశయం లేదు, చెబుతున్నాను వినుము. పూర్వకల్పాన వినీతాసుడని రాజొకడుండెను. అతడు సర్వమేధమను ఉత్తమ యజ్ఞాన్ని ఆరంభించెను. యజ్ఞం చేస్తూ అతడును విప్రులకు గోవులను, ఏనుగులను, ధనములను ఒసగెను. కానీ అన్నం తక్కువదని నీవలనే భావించి ఒసగకుండెను. సార్వభౌముడు మహారాజు అగు ఆ వినీతాసుడు పుణ్యం చేసి నీవలనే స్వర్గమున కరిగెను. అతడు ఆకలిపై కొనగా నీవలనే మానవలోకాన గంగానది ఒడ్డున నీలపర్వతాన్ని కరిగెను. సూర్యుని వలె ప్రకాశిస్తున్న విమానంతో దేవుని వలె ఉన్న ఆ రాజు ఆకలి కొన్నవాడై తన శవాన్ని చూసెను. తన పురోహితుడు హోతైన వాణ్ణి ఆ గంగ ఒడ్డున ఆ రాజు చూసెను. అతడును, ఆ మునిసత్తమని నా ఆకలికి కారణమేమి అని అడిగెను. ఆ హోత అతనితో ఇట్లనెను. రాజా, నీవు వెంటనే తిలధేనువు, జలధేనువు, ఘృతధేనువు, దధిధేనువు, రసధేనువు అను వాణ్ణి దానం మొసగము. దానితో నీ ఆకలి నిన్ను వదలను. సూర్యచంద్రులు ప్రకాశించుచున్నంత వరకు ఆకలి నిన్ను దరిచేరదు. ఇట్లతడు పలకగా రాజు అతన్ని తిలధేనువు విధానం గురించి అడిగెను. బ్రాహ్మణోత్తమ, గెలుపుగోరువారు ఏ విధంగా తిలధేనువునిత్తరు? స్వర్గం నెట్లనుభవింతురు, అది నాకు చెప్పుము. రాజా, తిలధేనువిచ్చు పద్ధతి నీవు వినుము. 4 కుడవములతో ఒక ప్రస్థమగను, 16 ప్రస్థములతో ఆ ధేనువు ఏర్పడను. 4 దూడ ఏర్పడను. చెరుకు గడలతో పాదములు, పుష్పములతో దంతములు, గంధంతో ముక్కు, బెల్లంతో నాలుకయు చేయవలను. తోకయందు పూలమాల కూర్పవలను. గంటల ఆభరణాలతో అలంకరించిన ఆ తిలధేనువుకు బంగారు కొమ్ములు కలదానిగా చేయవలను. కంచు పాత్రను, వెండి గిట్టలను ఆ ఆవుకు విధిననుసరించి చేసి దాన్ని శీఘ్రంగా బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. నల్లని లేడి చర్మం ఆ ఆవుకు వస్త్రం. ఇట్లు ఆ శుభమగు నందితను కల్పించి సర్వరత్నాలతో కూడిన హారమును కూర్చి సకల విధములకు ఔషధులను ఏర్పరిచి ఈ మంత్రంతో పవిత్రం చేసి దానం చెయ్యాలి. ఓ తిలధేను, నేను ద్విజను కర్పిస్తున్నాను. నాకు దీనివల్ల అన్నం, పానం అన్ని రసములు కలుగుగాక. మాకు సర్వము సంపాదించి పెట్టుము. దానం గ్రహించేవాడు, ఓ తిలధేను, నీకు నమస్కారం. విశేషముకు భక్తితో నా కుటుంబం కొరకు నిన్ను గ్రహిస్తున్నాను. నా కోరికలను నన్ను ఆదరించము అనవలెను. ఇట్టిదగు తిలధేనువును దానం చెయ్యాలి. అది అన్ని కోరికలు తీర్చును, సంశయం లేదు. దీన్ని భక్తితో వినువాడు, చేయివాడు, చేయించువాడు సర్వపాపాలు వదిలించుకొని విష్ణులోకమున కరుగును. ఓం శాంతి శాంతి శాంతి.